ఎన్నికలన్నా లైవ్ చాముండేశ్వరి. ఓకే సార్. అందరికీ నమస్కారం. మొదటగా మన జొన్నవాడ కామాక్షమ్మ తల్లి నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గంలో ఉన్న ఎంతో ప్రతిష్టాత్మకమైన పుణ్యక్షేత్రం జొన్నవాడ కామాక్షమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు మొదలవడం జరిగింది. ఈరోజు నంది సేవ జరగబోతుంది. ఈరోజు వెండి నంది సేవ జరగబోతుంది. ఈరోజు మనకి శ్రీశైలం నుంచి అమ్మవారికి సారె రావడం జరిగింది. అలాగే రేపు కాళహస్తి నుంచి ఉదయం 9 గంటలకి సారె వస్తుంది. అలాగే 9:30కి రథోత్సవం కూడా ప్రారంభం కాబోతుంది. ఎల్లుండి కళ్యాణోత్సవం, సాయంత్రం 10 గంటలకి కళ్యాణోత్సవం, సాయంత్రం తెప్పోత్సవం కూడా జరగబోతుంది. ఎల్లుండి అలాగే కనకదుర్గమ్మ దగ్గర నుంచి విజయవాడ నుంచి అమ్మవారికి సారె రాబోతుంది. ఈ 3 పుణ్యక్షేత్రాల నుంచి ఇక్కడికి సారె మొట్టమొదటిగా ఇప్పుడు రావడం జరిగింది. ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఇక్కడి నుంచి బ్రహ్మోత్సవాల టైంలో అమ్మవారికి 3 పుణ్యక్షేత్రాల దగ్గర నుంచి బోర్డు మెంబర్లు, శ్రీశైలం బోర్డు మెంబర్లు కోటారెడ్డి గారు, అలాగే శ్రీనివాసులు గారు, సుబ్బలక్ష్మి గారు, బాలకృష్ణస్వామి గారు, అలాగే శ్రీశైలం నుంచి పూజారులు సారిని ఇక్కడికి శాస్త్రోక్తంగా తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సారె 3 పుణ్యక్షేత్రాల నుంచి మనకి ఇక్కడ అమ్మవారికి రావడానికి కృషి చేసిన మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే దానికి తోడ్పాటుగా కృషి చేసిన చైర్మన్ అశోక్ రెడ్డి గారికి, ఈఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్న దానం కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రసాద వితరణం జరుగుతుంది. భక్తులందరూ నలుమూల నుంచి వచ్చి రేపు రథోత్సవం, అలాగే ఎల్లుండి కళ్యాణం, తెప్పోత్సవం అన్నీ తిలకించాలని చెప్పి కోరుకుంటున్నాను. అమ్మవారి కృపా కటాక్షాలు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుల మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసియున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం నందు శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము మే నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరుగును. మే నెల 7వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, 9వ తేదీ రాత్రి 8 గంటలకు శేషవాహన సేవ, 11వ తేదీ రాత్రి 8 గంటలకు సింహవాహన సేవ, 12వ తేదీ రాత్రి 8 గంటలకు హంసవాహన సేవ, 13వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవ, 14వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవ, 15వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం, 16వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకొనుచున్నాము. భక్తులెల్లరూ విచ్చేసి శ్రీవార్లను దర్శించుకుని శుభాశీస్సులు పొందగలరని కోరుచున్నాము. తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి.